నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్టు మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? వృశ్చిక రాశి వారికి మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయండి మణికంఠ గారు. అర్ధాష్టమ రాహు అండి, పంచమ శని. సో పిల్లలు కొరివిదెయ్యాలయ్యి అల్లరిచో వీళ్ళని ఇబ్బంది పాలు చేస్తారు. ఎవరైతే వయసు వచ్చేసిన పిల్లలు ఉన్నారో, మగపిల్లలు, ఆడపిల్లల గురించి చెప్పట్లేదు, ఇది క్లియర్గా ఉండాలి. వీళ్ళు ఆ మగపిల్లలు రౌడీల పిల్లల్ని లవ్ మ్యారేజీలు చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ రౌడీలు ఈ యొక్క వృశ్చిక రాశి తల్లిదండ్రులను పట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమిటి మీ అబ్బాయి ఇలా చేశాడు? ఇది ఒక బండి కొనుక్కున్నారు మీరు, ఆ బండికి లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ని తీసుకుపోయి వీడు పిల్లోడికి లైసెన్స్ ఉండదు. బండి కొనుక్కున్నాడు, నాన్న ఒకసారి అంటే వీడు మా గారాబంతో వాడు మూత నాకి, పిల్లోడు మూత నాకి ఇస్తాడు బండి. వాడు ముగ్గురిని వేసుకు తిరుగుతాడు. పోలీసు వాళ్ళు పట్టుకుంటారా పట్టుకోరా? పేరెంట్కి కూడా కేసు పెడతారా పెట్టరా? ఈ విధంగా అనవసరమైనటువంటి ప్రతి చిన్న విషయంలో కూడా వీళ్ళందరూ కూడా టెన్షన్లో ఫీల్ అవుతారు. ముఖ్యంగా అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మానసిక అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేటటువంటి తగ్గిపోతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీరందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. సంపాదన బాగుంటుంది, కానీ ఆత్మీయులు దూరం అయిపోతారు. కారణం ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో, ఈ ఆగస్టు నెలలో మీసాలు ఉన్నాయి కదా అని మామూలుగా అందరితో దోస్తానాలు చేస్తారు. అక్కడ చతికిలు పడతారు, వీళ్ళు ప్రాబ్లంలు పడితే. అందువలన వీళ్ళు చేసేటటువంటి చెడ్డవాళ్ళ మంచివాళ్ళ మనం స్నేహాలు చేస్తున్నాం అనేటటువంటిది వీళ్ళు ముందు బేరీజ్ వేసుకోవాలి. చెడ్డవాళ్ళతో దోస్తానాలు చేయకూడదు, మంచి వాళ్ళతో మాత్రమే దోస్తానా చేయాలి. ధర్మ మార్గాన్ని అంటిపెట్టుకోవాలి. అడుక్కు తిన్నా పర్వాలేదని, మాకు గంజి తాగినా పర్లేదు కానీ ధర్మ మార్గంలోనే ఉంటామనేది స్ట్రిక్ట్గా వీళ్ళు ఫాలో అవ్వాలి. ఇలా అయితే వీళ్ళు ఈ యొక్క నెలలో వీళ్ళు కాస్త సేవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి అనేకమైనటువంటి అప్పులు బాగా వస్తాయి. అడగడమే ఆలస్యం, అందరు ఇచ్చేస్తారు. వీళ్ళకి చాలా బాగుంటుంది, మస్తుగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో రాబడి చాలా అధికంగా ఉంటుంది. అయితే వీళ్ళంతా దోస్తులతో, తర్వాత ఈ యొక్క ఫ్రెండ్స్ అవనియండి, ఇంట్లో బంధువులు అవనియండి, వీళ్ళందరితో వెళ్ళి విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అనేక రకమైనటువంటి వృత్తులు స్టార్ట్ చేస్తారు. బిజినెస్, ఏ బిజినెస్ కూడా ముందుకెళ్ళదు. ముఖ్యంగా అనేకమంది మెంటాలిటీ, మల్టిపుల్ మెంటాలిటీ వస్తుందన్నమాట. అందరితో ఫ్రెండ్షిప్లు చేయడం, దాంతో ఉన్నవాళ్ళు ఎవడో మంచోడో ఎవడో చెడ్డోడో తెలియక ఒకడు చెప్తున్నాడని పిచ్చెక్కి లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇది మనం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఒక ఉదాహరణకి ఒక ఇంట్లో టేబుల్ వేసి కూర్చున్నాడు. అరే ఈ టేబుల్ ఎక్కడేసి ఎందుకు వేసి కూర్చున్నావు నువ్వు? ఉత్తరముఖంగా ఉన్నావు నువ్వు, అటు తిప్పు, తూర్పు ముఖంగా ఉండాలని వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు, అది చూసి అదేంటి అటు పెట్టావు, రివర్స్లో పెట్టు అని, ఇంకో దక్షిణ వైపు పెట్టు అని ఏదో సంథింగ్ చెప్పాడు అనుకోండి. ఏది చేయాలో తెలియక ఎవరైతే చెప్తే అటు తిప్పుతున్నారంట టేబుల్స్. ఆ విధంగా స్నేహితులు, ఇప్పుడు కొత్త స్నేహితులను వీళ్ళ చేసుకున్నప్పుడు ఒక్కొక్కడు చెప్పినప్పుడు ఏది కరెక్టో తెలియక వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి లాస్ట్కి ఫ్రెండ్షిప్ మీద నమ్మకం పోతుంది వీళ్ళకి. దేవుడి మీద నమ్మకం ఆల్రెడీ పోయింది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారి పరిస్థితి డోలాయమానంగా ఉంది. అన్నెసరీ మంచి చేసేటటువంటి వాళ్ళతో దగ్గరగా ఉండరు వీళ్ళు. ఇప్పుడు దుష్ట స్నేహాలు చేస్తారు. దీనివల్ల కాస్త ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కునేటటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఓకే, ఇంకా ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు వీళ్ళకి? బట్టల వ్యాపారము, ఫోటోగ్రఫీ, తర్వాత చీరల వ్యాపారము, అది హోటల్స్, రెస్టారెంట్స్, సిగరెట్లు, పాన్ షాప్స్, ఎలక్ట్రికల్ షాప్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పనికొస్తాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇనుము వ్యాపారం జోలికి వెళ్ళకూడదు. ఇనుము, ట్రాన్స్పోర్టు అనేటటువంటి మ్యాటర్స్కి కనుక వెళితే బాగుండదు. అండ్ బార్బర్ షాపులు బాగుంటాయి. అండ్ నెక్స్ట్ చక్కగా
ఈ యొక్క చెప్పుడు లెదర్ వ్యాపారము బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఆరోగ్య పరిస్థితి ఏంటంటారు వీళ్ళే? ఆరోగ్యం, మానసిక అశాంతి అనేటటువంటిది కంప్లీట్గా ఉంది, కానీ పైకి చెప్పుకోరు. ఆ విధంగా అసలు ఆరోగ్యము అనేటటువంటిది మెంటల్ టెన్షన్, ఎవ్వరి మాట వినరు. ఈ యొక్క వృశ్చిక రాశి వారితో మనం ఈ నెల కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎందువల్ల అంటే కాస్త ఎవరు చెప్పినా మాట వినరు అనమాట. ఆ విధంగా కొంచెం వాళ్ళకి తోచినట్టుగానే వాళ్ళు చేస్తారు. అంటే అందరు వృశ్చిక రాశి వాళ్ళు ఇలా ఉంటారా అండి అని వాడవచ్చు, ఉండరు. జనరల్గా స్కెలిటన్ ఐడియా ఇలా బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్తాం. మరి మిగతాది ఏమిటండి అని అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి వీళ్ళు మారుతూ ఉంటారు. అందువల్లనే ఇప్పుడు ఒక వైజ్ మ్యాన్ ఎలా తయారవుతాడు? విత్ హిజ్ ఎక్స్పీరియన్సెస్, రిచ్ ఎక్స్పీరియన్సెస్, వీటి నుంచి వెళ్తారు. కాబట్టి వీళ్ళు అవతల వాళ్ళు మంచా చెడా ఏంటి అనేటటువంటిది బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టే వీళ్ళు ముందుకు వెళితే గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది అవుతారు. మాకంటూ కొత్త కొత్త అవకాశాలు రావాలి, సమాజంలో ఒక పేరు రావాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది మాసం? వస్తుంది, పేరు వస్తుంది. సమాజంలో కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త ఫ్రెండ్షిప్లే వచ్చేస్తాయి ఏకంగా. ఆ తర్వాత ఫ్రెండ్షిప్లు ముంచేస్తారో ఏం చేస్తారో తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్ అయితే అడుగు తీసి అడుగు వేసేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళు కనబడ్డారు కదా అని జాగ్రత్తగా కనుక వీళ్ళు స్త్రీ వల్ల ఇబ్బంది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100% ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఒక స్త్రీ వలన 100% ఇబ్బంది అనేటటువంటిది ఉంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా వీళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ స్త్రీ వల్ల ఇబ్బంది 26 జూలై తర్వాత విపరీతంగా ఉంటుంది. అంటే ఆగస్టు నెల అంతా ఉంది కదా, అంటే 2 months పాటు ఉంటుందన్నమాట. కాబట్టి అందులోనూ శుక్ర గురులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆగస్టు నెల కంప్లీట్గా ఆడవాళ్ళ వల్ల విరోధము ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగుంటుందంటారు ఊరికి? రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతూ 8 గంటలకు దానం చేసుకోవాలి. ఆ తర్వాత శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని, ఇందాక రాహుకి మినుముల్ని ఇద్దరు ఒకటే. శనివారం నాడు అక్కడ కిలోంపావు మినుములు, ఇక్కడ కిలోంపావు నల్ల నువ్వులు ఇచ్చి పేద బ్రాహ్మణులకి, ఆవుపేట రంగేమో రాహుకి, ఈ నలుపు రంగేమో శనీశ్వరుడికి, వీళ్ళిద్దరికి ఇచ్చి దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క దేవతా వృక్షం ఇది రావి చెట్టు. ఆ రావి చెట్టుకు నీళ్లు పోసి ఆ రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి. ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః. వేప చెట్టు అలాగే రావి చెట్టు 2 కలిపి ఉన్న చోట కూడా చేసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. లేదా రావి చెట్టు ఒకటే ఉన్న చోట వీళ్ళు జపం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ మాసం అంతా కూడా వృశ్చిక రాశికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.